హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్స్లో భాగంగా మోడల్ పేపర్ నెంబర్ 28 అయితే చూడబోతున్నామండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అందజేస్తున్నాను. ఎవరైతే మన యాప్లో ఇప్పటి వరకు కోర్స్ పర్చేజ్ చేశారో వారంతా కూడా తప్పకుండా ఈ మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి. మీకు మంచి రివిజన్ అయితే అవుతుంది. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేసి మీరైతే మీ యొక్క ప్రిపరేషన్ ఈ రోజు నుంచే ప్రారంభించండి. అంతేకాకుండా మీకు మరి మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్లు ఎప్పటి నుంచి అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే అప్డేట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. సో అప్డేట్ అయితే అవుతాయి. ఓకే, సో గైస్, లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. పూసల తయారీ, పనివాళ్ళ గదులు, ఇద్దరిని కలిపి పూడ్చిన స్థలము, అగ్నిగుండాలు. ఓకేనా, సింధు నాగరికత ప్రాంతాలు. మరి వేటికి ప్రాముఖ్యత కలిగినవనేది క్వశ్చన్. చూద్దామండి. ముందుగా పూసల తయారీ ఎక్కడ ప్రసిద్ధి అండి అంటే చన్వుదారు. నెక్స్ట్ పనివాళ్ళ గదులు హరప్పాలో కనిపిస్తాయి మనకి. ఇద్దరిని కలిపి పూడ్చివేసినటువంటి స్థలము లోతల్. అగ్నిగుండాలు కలిగినటువంటి ప్లేస్ బనవాలి. నెక్స్ట్ భారతదేశంలో మతపరమైన ఆచారాలకు సంబంధించి స్థానిక వాసి అనే వర్గము ఏ మతానికి చెందుతుంది? స్థానిక వాసి. రెండవది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జైన మతము. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న వాటిలో ఏది ఖిలావుద్దీన్ లేదా అలావుద్దీన్ ఖిల్జీకి వర్తించదు? మూడవది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వ్యవసాయ అభివృద్ధి తఖావి రుణాల మంజూరు అనేది తప్పండి. గూఢచార వ్యవస్థ ఏర్పాటు, ముఖద్దముల మీద నియంత్రణ, శిస్తు వసూలు చేసేందుకు భూముల్ని సర్వే చేయడం, ఇవన్నీ కూడా అలావుద్దీన్ ఖిల్జీ అయితే చేశారు. నెక్స్ట్ వన్, అభినామ కళ అయిన బుర్రకథను ప్రజాదరణ కళగా మార్చిన వారు ఎవరు? బుర్రకథని ఎవరండి ప్రజాదరణగా మార్చిన వారు? ఆప్షన్ 2 షేక్ నాజర్. సో మీ అందరికీ చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ అండి. మరి హరికథ పితామహుడు ఎవరు? హరికథ పితామహుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే హరికథ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ నౌకా చిహ్నం గల నాణాలు వేయించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి. సుభాష్ చంద్రబోస్ 1939 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఏ అంశం మీద పోరాటం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆయన దూకుడు విధానాన్ని అనుసరించాలంటే దానిని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హిందూ మహాసభను ఎవరు ఎక్కడ ప్రారంభించారు? హిందూ మహాసభ. ఆప్షన్ 2 పండిత మదన్ మోహన్ మాలవీయ హరిద్వారాలో ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్,
ఇండో చైనా మరియు మలేషియాలలో వలస రాజ్యాలను స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించిన తొలి తెలుగు రాజవంశస్థులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సాలం కాయనులు. ఓకే, సాలం కాయనులు. పంచతంత్రం గ్రంథమును తెలుగులోకి అనువదించిన కవి ఎవరు? పంచతంత్రము అసలు రచయిత ఎవరండి? విష్ణు శర్మ అండి. ఓకే, విష్ణు శర్మ అసలు రచయిత. అయితే వీటిని తెలుగులోకి అనువదించిన వారెవరు అంటే ఆప్షన్ 3 అండి, దూబకుంట నారాయణ కవి గారు. నెక్స్ట్ వన్, కందాచార అనగానేమి? కందాచార ఆప్షన్ 2. ఆప్షన్ 4 సైనిక శాఖనే కందాచార అనేవారు. నెక్స్ట్ వన్, అన్నమలై కొండలకు గల మరొక పేరు ఏంటి? అన్నమలై కొండలకి. ఆప్షన్ 3 ఏనుగు కొండలు, ఎలిఫెంట్ మౌంటైన్స్ అనేటువంటి పేరు కూడా కలదు. నెక్స్ట్ వన్, గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావము ఎక్కువ దేనిపై కనిపించింది? గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రభావం ఎక్కువ దేనిపై కనిపించిందండి? ఆప్షన్ 2 గోధుమలు. నెక్స్ట్ వన్, నిషేధానికి గురైన సాహిత్యాన్ని పంచి భారత స్వతంత్ర ఉద్యమంలో మంచి పేరు సంపాదించిన మహిళ ఎవరు? ఆప్షన్ 4 ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ గారు. నెక్స్ట్ వన్, సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య కలవు? సాత్పురా పర్వత పంక్తులు. ఆప్షన్ 1 నర్మదా మరియు తపతి నది మధ్య కనిపిస్తాయి. నెక్స్ట్, ఈ వేస్ట్కు సంబంధించి క్రింది వాటిలో వైట్ గూడ్స్ కానివి ఏవి? వైట్ గూడ్స్ కానివి. ఆప్షన్ 2 పాడైపోయిన కంప్యూటర్లు కావండి. ఓకే, పాడైపోయిన కూలర్లు, పాడైపోయిన వాషింగ్ మిషన్లు, పాడైపోయిన రిఫ్రిజిరేటర్లు, ఇవన్నీ కూడా వైట్ వేస్ట్ కిందికి వస్తాయి. నెక్స్ట్, ఎజెండా 21గా ఏ సదస్సును పిలుస్తారు? ఎజెండా 21గా. ఆప్షన్ 3 అండి, రియో డి జెనీరో సదస్సు. రియో డి జెనీరో సదస్సు. నెక్స్ట్, సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందిన దేశం ఏది? సహజ వనరులు లేకపోయినా అభివృద్ధి చెందినటువంటి దేశము ఏంటది? ఇజ్రాయెల్ అండి. అడవి మొత్తం అక్కడ కంప్లీట్గా ఎడారి ఉంటుందండి. అయినప్పటికీ కూడా నీటి వినియోగంలో ప్రపంచంలోనే టాప్లో ఉంటుంది, వ్యవసాయంలో కూడా. ఓకే, 2011 సంవత్సరంలో మన దేశంలో స్త్రీ అక్షరాస్యత రేటు ఎంత ఉంది? 18. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 73. నెక్స్ట్, స్థూల జాతీయోత్పత్తిని ఏ పద్ధతుల ద్వారా లెక్కించవచ్చు? స్థూల జాతీయోత్పత్తిని. ఆన్సర్ ఆప్షన్ 4 1 మరియు 2. మార్కెట్ ధరలలో, నిలకడ ధరలలో, రెండింటిలో కూడా లెక్కించవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. దేశీయ బ్యాంకర్లు రాష్ట్రము, షరీఫ్లు ముల్తానీలు, బిత్తి మఖల్, మార్వాధి కాయలు. 20వ ఆన్సర్ ఆప్షన్ 2 అండి. చూద్దాం 1 by 1. షరీఫ్లు ఆప్షన్ 2 ముంబై కలకత్తా, ముల్తానీలు ముంబై చెన్నై. నెక్స్ట్, బిత్తి మఖల్ దక్షిణాది రాష్ట్రాలు, అండ్ మార్వాధి కాయలు ఈశాన్య రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, రాజ్యసభ అధ్యక్షుడు ఎవరితో సమానంగా జీతభత్యాలు పొందుతారు? రాజ్యసభ అధ్యక్షుడు. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లోక్సభ స్పీకర్తో సమానమైన జీతభత్యాలు పొందుతారు. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిగా పోటీ చేయు అభ్యర్థి నామినేషన్ పత్రం తాలూకు ఎంత మొత్తాన్ని ధరావత్తు అంటే డిపాజిట్ చేయాలి? ఎంతండి? ఆప్షన్ 3 15,000. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త కణ ఫలకీకలు, ప్లాస్మా. వీటి యొక్క పనేంటి మరి? రక్తంలో వీటి యొక్క పనేంటి? చూద్దాం 1 by 1. ముందుగా ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయండి? ఆక్సిజన్ రవాణా చేస్తాయి. తెల్ల రక్త కణాలు రక్షణ కల్పిస్తాయి, రక్షక భటులు మనకి. రక్త ఫలకికలు రక్త స్కందన అంటే రక్తం గడ్డగట్టడానికి సహాయపడతాయి. అండ్ ప్లాస్మా రక్తం యొక్క మాత్రిక, ఇంపార్టెంట్. నెక్స్ట్, వేరుశెనగపై పెరిగిన అప్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేసే శిలీంధ్రము ఏది? ఆప్షన్ 2 ఆస్పర్జిల్లస్ ఫ్లావస్. ఆస్పర్జిల్లస్ ఫ్లావస్ ఇదొక కార్సినోజెనిక్ ఏజెంట్ అండి. అంటే దీని ద్వారా క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశము ఉంటుందండి. ఓకేనా? అప్లోటాక్సిన్ అనే విష పదార్థం ఇది. నెక్స్ట్ వన్,
లేజర్కు పూర్తి రూపం ఏంటి? లేజర్. ఆన్సర్ ఆప్షన్ 1 లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో రంజనాలు అనగా ఏంటి? రంజనాలు. 26 ఆన్సర్ ఆప్షన్ 1 దారాలకు, తద్వారా వస్త్రాలకు రంగునిచ్చే పదార్థాలు లేదా అద్దకపు రంగులనే రంజనాలు అంటారు. నెక్స్ట్, చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించడానికి ఇస్రో చంద్రయాన్-1 ఉపగ్రహాన్ని ఏ వాహక నౌక ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 PSLV C11. నెక్స్ట్ వన్, యుద్ధ నౌకలకు సబ్మెరైన్లను విమానాలకు రియల్ టైమ్ కమ్యూనికేషన్లకు ఉపయోగపడే భారతదేశ మొదటి నావికాదళ ఉపగ్రహము పేరేంటి? ఆప్షన్ 3 GSAT-7. నెక్స్ట్, భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా బుద్ధుని విగ్రహం ఎక్కడ ఉంది? అంటే ఒకే రాయితో తయారు చేయబడిన బుద్ధ విగ్రహం భారతదేశంలోనే అతిపెద్దది ఎక్కడ ఉందండి? హుస్సేన్ సాగర్, హైదరాబాద్లో, తెలంగాణ. ట్యాంక్ బండ్ పైన కనిపిస్తుంది కదండి హుస్సేన్ సాగర్లో, అదే. నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జెనీవా. నెక్స్ట్ వన్, క్రింది వాటిల్లో విపత్తు నిర్వహణ వ్యూహం ఏది? విపత్తు నిర్వహణ వ్యూహం. ఆప్షన్ 4 తుఫాను షెల్టర్ల నిర్మాణం చేపట్టడం అనేది నివారణ వ్యూహము. నెక్స్ట్, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమలు ఏంటి అని అడుగుతున్నారండి. తెలంగాణ రాష్ట్రంలో 32. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఏ మరియు సి. సిమెంటు మరియు ఖనిజ పరిశ్రమలు. సి ఏక మొత్తంలో మందులు మరియు ఔషధాలు. నెక్స్ట్ వన్, భారత్ పాకిస్తాన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంపై సంతకం చేసింది ఎవరు? ఎవరు చేశారండి? ఆప్షన్ 3 ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ అలీ భుట్టో. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతి గారికి కలదు. 2024 ప్రపంచ ఆకలి సూచిలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 105. భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ నిర్మిత విమానవాహక నౌక INS విక్రాంత్ అధికారికంగా ఎక్కడ ప్రారంభించబడింది? INS విక్రాంత్ అండి, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆప్షన్ 4 విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూవ్కున్, అమెరికా. వీరిద్దరికైతే సంయుక్తంగా లభించింది. నెక్స్ట్, అంతర్జాతీయ వ్యోమోగామ సమైక్య ఉపాధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? అంతర్జాతీయ వ్యోమోగామ సమైక్య IAF 38. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, AK అనిల్ కుమార్. నెక్స్ట్, అండర్-17 షాప్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని ఏ జట్టు నిలబెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ 3 భారత్. నెక్స్ట్, పౌరసత్వ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు 2 సార్లు ఆమోదించిన గడువు లోపల దానిపై సంతకం చేసి చట్టరూపం కల్పించడానికి దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి నిరాకరించారు. అయితే ఆమె ఏ దేశ అధ్యక్షురాలు? విద్యాదేవి భండారి నేపాల్ అండి, నేపాల్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.